సోనియా ఎలిమినేషన్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ఫేరే అనిపిస్తుందండి నాకు. సోనియా ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరంతా స్టార్టింగ్ వీక్లో పృథ్వీ ఒక హీరో పృథ్వీలా వచ్చాడు. సోనియా పరిచయం అయినప్పుడు ఆల్ కన్సెషన్కి అతను విలన్ పృథ్వీలా అయ్యాడు. యానిమల్లో పృథ్వీ ఉన్నాడుగా అలా విలన్ పృథ్వీలా అయ్యాడు. రాను రాను వాళ్ళ మాటలు ఇంత కమెడియన్ పృథ్వీలా తయారయ్యాడు. ఇప్పుడు సోనియా వెళ్ళిపోవడం వల్ల పృథ్వీ అనే అతని గేమ్ బాగా ఆడతాడు, బాగా చూపిస్తాడు. నబీ ఎందుకంటే పృథ్వీ ఎప్పుడు డౌన్ అయ్యాడో నబీల్ పుంజుకున్నాడు 100%. ఇప్పుడు బయట టాక్ చూస్తే నబీలే బాగా ఆడుతున్నాడు, పృథ్వీ గేమ్ తగ్గింది అంటున్నారు. ఇప్పుడు ఈ వీక్ నిఖిల్ గేమ్ కూడా తగ్గింది, నిఖిల్ కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే నిఖిల్కి కొంచెం బేసిక్గా ఉన్నాడు. పృథ్వీ అయితే అటు సోనియా ఇటు విష్ణుప్రియ అని చుట్టూ తిరగడం వల్ల కొంచెం గేమ్ తగ్గింది. ఈ వీక్ నుండి అయినా గేమ్ బాగా ఆడతాడేమో పృథ్వీ అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు? నా ఫేవరెట్ నబీల్ ఇప్పటికి బాగా ఆడుతున్నాడు గేమ్ కాబట్టి 100% ఇస్తున్నాడు కాబట్టి ఏ కాంటెస్ట్లో వెళ్ళటం లేదు. ఓన్లీ గేమ్ పరంగా కామెడీ కూడా నిన్న నాగార్జున గారు కూడా చెప్పారు ఇమిటేషన్ గేమ్లో 100% ఇచ్చాడు ఆదిత్య ఓం గారిది అని. ఇంకొకటి లేడీస్లో కిరాక్ సీత బాగా ఆడుతున్నారు, ప్రేరణ ఎస్ఎస్వి వీళ్ళు డీసెంట్స్గా బాగా ఆడుతున్నారండి. ఇంకా మణికంఠ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కనపడుతుంది కానీ కొంచెం ఓవర్ థింక్ ఎక్కువ అయిపోతుంది మణికంఠది. వాళ్ళ మరి టాప్ 3 వరకు కానీ టాప్ 5 వరకు టాప్ 3 100% నేను చెప్తున్నాను. కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, రాసి పెట్టుకోవచ్చు. నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, లేడీస్లో కిరాక్ సీత కానీ ఎస్ఎస్వి గౌడ కానీ ఉంటారు. విష్ణుప్రియ 6th వరకు ఉంటారండి. ఎందుకంటే ఆమె మిగతా గేమ్ పరంగా ఏం ఆడడం లేదు కాబట్టి అదే గేమ్ ఆడితే ఉండొచ్చు. కానీ వీళ్ళు విష్ణుప్రియకి చాలామంది ప్రేక్షకులు తెలుసు కాబట్టి ఉండొచ్చు. లేకిన్ ఇప్పుడు గేమ్ బాగా ఆడుతున్నారు వీళ్ళంతా. నేను చెప్పిన పేర్లు టాప్ 3లో వాళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నాను.